నమస్తే ఫ్రెండ్స్. ఖత్తర్ నుంచి ఇండియాకి సీ కార్గోలు వెళ్తున్నాయా? ఒకవేళ వెళ్తుంటే ప్రైస్ ఎంతుంది? ఇప్పుడున్న సిచ్యువేషన్ లో ఖత్తర్ నుంచి ఇండియాకి సీ కార్గోలో సామాన్లు పంపిస్తే మంచిదా కాదా అని చాలా మంది మన తెలుగు వాళ్ళు అయితే అడుగుతున్నారు. ఫ్రెండ్స్, ఖత్తర్ నుంచి ఇండియాకి సీ కార్గోలు అయితే వెళ్తున్నాయి. కానీ స్టేట్ ఆఫ్ హార్మోస్ క్లోజ్ లో ఉండడంతో ఖత్తర్ లో ఉన్న చాలా కార్గో కంపెనీలు ఏం చేస్తున్నాయంటే ఖత్తర్ నుంచి ఒమాన్ వరకు ట్రక్కుల్లో మీ సామాన్ అయితే చేరుస్తున్నారు. ఒమాన్ నుంచి ఇండియాకి షిప్పుల్లో అయితే చేరుస్తున్నారు. ఇలా బై రోడ్డు దాని తర్వాత షిప్పుల్లో చేర్చడం వల్ల ప్రైస్ అయితే చాలా హై ఉంది. ఒక కిలోకి కార్గో కంపెనీలు ఇప్పుడు సీ కార్గోలో 9 రియాలు తీసుకుంటున్నారు. ఎయిర్ కార్గోలో 14 రియాలు తీసుకుంటున్నారు. ఇప్పుడున్న సిచ్యువేషన్ లో ఎవరైతే సీ కార్గోలో సామాన్లు ఇండియాకు పంపించుకోవాలనుకుంటే అలాంటి వాళ్ళు కార్గో కంపెనీ పాతదా కాదా, ఆన్లైన్ ట్రాకింగ్ ఉందా లేదా, కస్టమర్ సర్వీస్ ఉందా లేదా, ఆల్రెడీ మీరు ఈ కార్గో కంపెనీలో సామాన్లు పంపించుకున్నారా లేదంటే మీకు తెలిసిన వాళ్ళు పంపించారా లేదా అని కనుక్కొని సామాన్లు పంపించండి. ఎందుకంటే ఖత్తర్లో గడిచిన 6 నెలల్లో 2 కార్గో కంపెనీలు అయితే క్లోజ్ అయ్యాయి. వీళ్ళు ఏం చేసినారంటే కస్టమర్ల దగ్గర సామాన్లు అన్ని తీసేసుకొని దాని తర్వాత ప్లేట్ తిప్పేసి వెళ్ళిపోవడం అయితే జరిగింది. వీళ్ళ నెంబర్లు పనిచేయడం లేదు. పాపం చాలా మంది మన తెలుగు ఆడవాళ్ళు ఈ కార్గో కంపెనీలో సామాన్లు వేసుకొని వీళ్ళ ఫోన్ నెంబర్లు ఎత్తకపోయేసరికి మనకు సోషల్ మీడియాలో బిల్లులు పెట్టి అన్న ఒకసారి కనుక్కోమని చెప్పారు. నేను మై దగ్గరికి వెళ్ళి చూస్తే ఈ షాపులే లేవు, షాపులు క్లోజ్ చేసేసి వాళ్ళు ఎత్తేసి వెళ్ళిపోవడం అయితే జరిగింది. కాబట్టి ఇప్పుడున్న సిచ్యువేషన్ లో నన్ను అడిగితే మొత్తం పరిస్థితి సద్దుమణిగిన తర్వాత స్టేట్ ఆఫ్ హార్మోస్ ఓపెన్ అయిన తర్వాత మీరు సామాన్లు పంపించుకుంటే మంచిది. లేదు మీరు ఖచ్చితంగా పంపించుకోవాలనుకుంటే ఖత్తర్లో 2-3 ట్రస్టెడ్ కార్గో కంపెనీలు ఉన్నాయి. దానిలో మాత్రమే పంపించుకోండి. నేనైతే కనుక డిఆర్ కార్గో నుంచి సామాన్లు పంపిస్తాను. నాకు తెలిసిన వాళ్ళు కొంతమంది ఉన్నారు, ముంబై కార్గోలో పంపిస్తారు. ఇంకొక కార్గో సర్వీస్ కూడా ఉంది. ఇలా మీకు బాగా తెలిసిన కార్గో కంపెనీల్లో మాత్రమే మీరు సామాన్లు పంపించుకోండి. సోషల్ మీడియాలో ఫేస్బుక్ లో, టిక్ టాక్ లో కనబచ్చే ప్రతి ఒక్క కార్గోకి మీరు ఫోన్ చేసి మీరు సామాన్లు పంపిస్తే ఇప్పుడున్న సిచ్యువేషన్ లో మీ సామాన్లు కనుక మిస్ అయితే డబ్బులు అయితే తిరిగి రావు. ఎందుకంటే వీళ్ళ బిల్లు కింద మీరు చూస్తే కనుక టర్మ్స్ అండ్ కండిషన్లు ఉంటాయి. దాంట్లో మీ కార్గో మిస్ అయితే కనుక మీకు మీ పూర్తి డబ్బులు అయితే రావు. వీళ్ళు 200 రియాల్లో 300 రియాల్లో మీ సామాన్ల డబ్బులు మీ చేతికి పట్టేసేసి చేతులు దులుపుకుంటారు. కాబట్టి సిచ్యువేషన్ మొత్తం నార్మల్ అయినంత వరకు ఎవరైతే సీ కార్గోలో సామాన్లు పంపించుకోవాలనుకుంటున్నారో అలాంటి వాళ్ళు వెయిట్ చేయండి. ఎయిర్ కార్గోలో పంపించుకోవాలనుకునే వాళ్ళు నో ప్రాబ్లం, మీరు ఎయిర్ కార్గోలో అయితే పంపించుకోవచ్చు. ఎయిర్ కార్గోలో 14 రియాలు 1 కేజీకి అయితే తీసుకుంటున్నారు. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు ఉపయోగపడిందని నేను అనుకుంటున్నాను. మీకు గనక ఈ వీడియో ఉపయోగపడితే వీడియోని లైక్ చేసి ఖత్తర్లో ఉన్న మన తెలుగు వాళ్ళందరికీ షేర్ చేయండి. ఇలాంటి మరో ఇన్ఫర్మేటివ్ వీడియోతో తర్వాతి వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.